తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సిట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం 9 మంది పోలీసు ఉన్నతాధికారులతో హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ బృందం విచారణను జెట్ స్పీడ్ తో ప్రారంభించి ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్, ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన డేటా ఆధారంగా కొత్తగా ఏర్పాటైన సిట్ తొలిసారి రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం చేశారు, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న దానిపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయంపై సిట్ బృందం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. విచారణ సమయంలో ప్రభాకర్ రావు పదే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావించినట్లు సిట్ చీఫ్ సజ్జనార్ గుర్తించారు. అయితే ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. ఇక రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.